ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పుష్పరాజ్. అదేంది ఆ డైలాగు పండుగాడు మహేష్ బాబుది కదా అని మీరు అనుకోవచ్చు. డైలాగ్ మహేష్ బాబుదే అయినా దాన్ని 2-3 రోజుల నుంచి వాడుతుంది మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్సే. అందుకే బన్నీ ఫ్యాన్స్ కొట్టే కొట్టుడుకు నాగబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది. దెబ్బకు ముందు మూసుకున్నాడు, ఇప్పుడు తెరుచుకొని వెనక్కి తగ్గిండు. మాటకు మాట, ట్వీటుకు ట్వీటు, పోటుకు పోటు. పుష్పరాజ్ ఫ్యాన్స్ ఇక్కడ తగ్గేదేలే అనేసరికి నాగబాబుకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డట్టు అయింది. అందుకే మావాడైనా పరాయి వాడే అన్న ట్వీటును డెలీట్ చేసినా అని మళ్ళొక ట్వీట్ పెట్టిండు ఇదే బుస్సుబాబు. మంచి కట్టుబాట్లు సార్. ఈ లెక్కన చూస్తే నాగబాబు ట్వీటు అల్లు అర్జున్ ఉద్దేశించి పెట్టింది అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. అందుకే బన్నీ ఫ్యాన్స్ కూడా బాగా హట్ అయ్యి అసలు అల్లు రామలింగయ్య లేకపోతే మీరు సైకిళ్లకు పంక్చర్లు వేసుకునేటోళ్ళు అనుకుంటా అల్లు అర్జున్ పెట్టినట్టుగా క్రియేట్ చేసి ఘాటు పోస్టులు పెట్టిండ్రు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అటాక్ చేసిండ్రు. ఇక దెబ్బకు తట్టుకోలేక బుస్సుబాబు పడగ దించుకున్నట్టు ట్విట్టర్ అకౌంట్ను డీయాక్టివేట్ చేసుకొని మూసుకున్నాడు. కానీ ఇలా మళ్ళా దాన్ని ఓపెన్ చేసి నేను ఆ ట్వీట్ని డెలీట్ చేసిన అని చెప్పుకుంటే ఇంకో ట్వీట్ పెట్టిండు. ఇప్పుడు అర్థమై ఉంటది కావచ్చు బన్నీ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఇత్తడి అయిపోతుంది, మామూలుగా ఉండదు అని. ఇప్పుడు నాగబాబు ట్వీట్ చూసిన పుష్ప ఫ్యాన్స్ కూల్ అని జాలి చూపెట్టుకుంటా థ్యాంక్స్ బాబాయ్ అని అల్లు అర్జున్ పోస్ట్ పెట్టినట్టే ఒకటి క్రియేట్ చేసి పెట్టిండ్రు. మొత్తానికైతే అల్లు అర్జున్ ఫ్యాన్సా మజాకా అనేటట్టు చేసిండ్రు పోండ్రి. కానీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్నందుకు పుష్ప ఫ్యాన్స్ అస్సలకే తగ్గలే. ఈ దెబ్బతోటి జీవితంలో మళ్ళా నాగబాబు అల్లు అర్జున్ జోలికి పోడు కావచ్చు. అట్లా ఇచ్చి పడేసిండ్రు మరి బన్నీ ఫ్యాన్స్.